డ్రగ్స్ గంజాయి వినియోగం సరఫరాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. పిడుగురాళ్లలో గంజాయి విక్రయిస్తున్న 7గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి ఒక బైక్, 6 కేజీల 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామో దాని రిలేటెడ్ ఈరోజు అరెస్ట్ చేసి కొంతమందిని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఆ కేసు డీటెయిల్స్ మీద షేర్ చేసుకుందామని ప్రెస్ పెట్టడం జరిగింది. కేసుకి వచ్చేసరికి నిన్న ఈవినింగ్ అరౌండ్ 4 to 5కి ఆ మొత్తం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎస్ఐ శివనాగరాజు అలాంగ్ విత్ టీమ్ విత్ పీసెస్ తో కలిపి ఇక్కడ కల్లం టౌన్షిప్ లో ఇక్కడ గాంజా ఒకటి అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 7 మెంబర్స్ ని మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకున్న వాటిలో ఒక బైక్, అట్లానే ఒక 6.4 kg గాంజాను ఒకటి మేము తీసుకొని రావడం జరిగింది. తర్వాత వాళ్ళు విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు 7గురు కూడా అమ్మేవాళ్ళు, అంటే ఇక్కడ లోకల్ గా ప్యాకెట్స్ కింద చేసి అమ్ముతారు. బేసికలీ చూస్తే మీరు అర్థమవుతుంది. ఈ ప్యాకెట్స్ దీంట్లో వాళ్ళు వచ్చిన గాంజాని వేసుకొని 10 grams కింద అమ్ముతా ఉంటారు. వీటిని మొత్తం 6.4 kg గాంజాని వాళ్ళ దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అన్నది కూడా తీసుకోవడం జరిగింది. అందులో 2 పేర్లు చెప్పున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు ఎక్స్పాండింగ్ లో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకుంటాము. అట్లానే వీళ్ళకి ఎక్కడి నుంచి సోర్స్ అవుతుంది అన్నది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒడిశా, అక్కడి నుంచి వైజాగ్ నుంచి ఇక్కడికి వస్తున్నారు అన్నారు. సో వీళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని వాళ్ళని కూడా ఈ చైన్ లో యాడ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ కేసులో మీరు చూసుకుంటే ఓన్లీ పిడుగురాల వాళ్ళు మాత్రమే కాదు, దాచేపల్లిలో ఉన్న ఒక అతను కూడా, ఎక్స్పాండింగ్ లో ఉన్న అతను కూడా ఉన్నాడు, సప్లై చేసే అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో మొత్తం ఈ గురజాల, పిడుగురాల, దాచేపల్లిలో ఏవైతే ఈ గాంజా విక్రయం అట్లానే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అయితే సోర్స్ ఉందో అక్కడి నుంచి అలానే చివరిగా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో అక్కడ వరకు కూడా ఆ చైన్ అంతా కూడా మేము కస్టడీలో తీసుకొని ఇంట్రాగేట్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లైన్స్ లో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఈ కేసులో మెయిన్ గా ఇంటెలిజెన్స్ పెట్టుకొని, అంటే ఇన్ఫర్మేషన్ పెట్టుకొని బాగా పనిచేసిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది.